ఈ మూవీ బిగినింగ్ లో నటాలియా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె నన్స్ కాన్వెంట్ కిచెన్ లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి లూకాస్ అనే అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి నటాలి దగ్గరకు వచ్చి నిన్ను చాలా తొందరలో ఇక్కడ నుండి బలవంతంగా పంపిస్తారు అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక లాకెట్ ని ఆమెకిచ్చి ఇది నీకు యూజ్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే నటాలికి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత నటాలికి వాళ్ళమ్మ చనిపోయింది అనే వార్త తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు బలవంతంగా ఆమెని ఇంటికి వెళ్ళమని చెబుతారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా బాగా గాయపడి మంచానికే పరిమితం అయిపోయి ఉంటాడు. యాక్చువల్లీ నటాలి 2 సంవత్సరాల క్రితమే ఇల్లు వదిలేసి నన్నుగా మారిపోవడానికి ఈ కాన్వెంట్ లో చేరుంటుంది. ఇక నటాలియా అక్కడ నుండి వెళ్ళిపోయే ముందు అక్కడ ఉన్న అమ్మాయిల వైపు చూస్తుంది. అప్పుడు నటాలి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆ అమ్మాయిల వెనకాల ఒక విచిత్రమైన వెలుగు ఆమె కనిపిస్తుంది. నటాలికి పుట్టుకతోనే కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఇక నటాలి తన వస్తువుల్ని ప్యాక్ చేసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. వెళ్లే దారిలో ఆమెకి విచిత్రమైన విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో భయంకరంగా ఉండే ఒక మహిళ కూడా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నటాలి ఇంటికి చేరుకుంటుంది. ఆ ఇంట్లో నటాలి వాళ్ళ సిస్టర్ అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉంటారు. ఇక నటాలి వాళ్ళ ఫాదర్ ని చూడ్డానికి పైకి వెళ్తుంది. ఆయన చాలా గాయపడి ఉంటారు. ఇంతలోగా తన సిస్టర్ ఏంజెలా అక్కడికి వచ్చి ఏం జరిగిందో చెబుతుంది. వాళ్ళ మదర్ ని ఒక ఈవిల్ స్పిరిట్ పొజెస్ చేయడం వల్ల ఆమె ఎప్పుడూ రిచువల్స్ చేస్తూ ఉండేది. అంతేకాదు అక్కడ ఉన్న చాలా పెయింటింగ్స్ ఆమె స్వయంగా వేసింది. వాళ్ళ మదర్ చనిపోవడానికి కారణం ఎవరో కాదు, తనంతకు తానే నరాలు కోసుకొని చనిపోయి ఉంటుంది. అది చూసి వాళ్ళ ఫాదర్ ఆమెని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె తన భర్త మీద కూడా దాడి చేసింది. అందువల్ల వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఇలా అయిపోయింది. ఏంజెలా నన్ను నువ్వు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావని చెప్పేసి నటాలి మీద అలిగి వెళ్ళిపోతుంది. తర్వాత నటాలి వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి కిందకి వెళ్తుంది. అందులో ఓజ్వెల్డ్, మారా, అబెల్ ఉంటారు. మారో నటాలిని టీజ్ చేస్తాడు. ఆ విషయంలో ఏంజెలాకి మారోకి గొడవ జరుగుతుంది. అప్పుడు అబెల్ మారాని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత నటాలి ఏంజెల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంజెలా నాకు ఎప్పుడు ఎవరో కనిపించి భయపెడుతున్నారని, నేను ఇప్పటికే సీక్రెట్ గా ఒకసారి అబార్షన్ చేయించుకున్నాను అని చెబుతుంది. వీటన్నిటి నుండి విముక్తి కోసం నా ఫ్రెండ్స్ తో నేను ఒక రిచువల్ చేయడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పేసి నటాలిని ఇన్వైట్ చేస్తుంది. తర్వాత నటాలి తన మదర్ వేసిన పెయింటింగ్స్ దగ్గరికి వెళ్లి వాటిని చెక్ చేస్తుంది. అవి ఒక మహిళ యొక్క యూటెరస్ ని పోలి ఉంటాయి. అప్పుడు నటాలి తన మెడలో ఉన్న ఆ చైన్ డాలర్ కూడా అదే షేప్ లో ఉండడం గమనిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నటాలికి మళ్ళీ అదే భయంకరమైన మహిళ యొక్క విజన్ కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. సడన్ గా వెనుక వైపు నుండి తనని ఆ లేడీ వచ్చి అటాక్ చేసేస్తుంది. అయితే నడవలేని స్థితిలో మంచం మీద ఉన్న తన ఫాదర్ ఇప్పుడు తన కళ్ళ ముందే ఎదురుగా ఉంటాడు. అప్పుడే కబోర్డ్ లో నుండి ఏదో వింత శబ్దం వినిపిస్తుంది. నటాలి చెక్ చేయడానికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగానే అందులో నుండి కొన్ని విచిత్రమైన పురుగులు బయటికి వస్తాయి. అంతేకాదు ఆ కబోర్డ్ లో ఒక లేడీ ఆమెని భయపెడుతుంది. నిజానికి ఇదంతా కూడా ఆమెకు వచ్చిన ఇమాజినేషన్. మరుసటి రోజు ఉదయం మళ్ళీ నటాలి కబోర్డ్ చెక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు మారో అక్కడికి వచ్చి ఆమెని బలవంతంగా ఇబ్బంది పెడుతూ ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉంటాడు. అదే టైంలో అటువైపుగా ఎవరో వెళ్తున్నట్టు అతనికి సౌండ్ వినిపించి ఈ విషయం గురించి నువ్వు ఏంజెలాకి చెబితే నేను ఏంజెలాని చంపేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక నటాలి మారో తన సిస్టర్ ని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని చెప్పేసి తను కూడా వాళ్ళతో పాటు రిచువల్ చేయడానికి వెళ్ళిపోతుంది. మారో ఏంజెలా ఇద్దరు ఒక బైక్ మీద వెళ్తారు. ఇక నటాలి మిగతా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్తుంది. అలా దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఓజ్వెల్ మేము ఇంతకు ముందు ఇలాంటి ఒక రిచువల్ చేశాం, అందుకు మాకు సపోర్ట్ చేయడానికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని చెబుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడవలో ఆ ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి చూడగానే అది ఇంతకు ముందు నన్స్ ఉండే ప్రదేశం అని నటాలికి తెలుస్తుంది. తర్వాత దాన్ని హాస్పిటల్ గా మార్చేసి ఉంటారు. నిజానికి అక్కడ చాలా అబార్షన్స్ ఇంకా మిగిలిన ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు మారో ఏంజెలా కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. నటాలి అలా అడవిలో నడుస్తూ తనకి ఎప్పుడో విజన్ లో కనిపించే ఆ ట్రీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి ఒక ఓల్డ్ లేడీ వచ్చి మీరు ఇక్కడికి రిచువల్ చేయడానికి వచ్చారా, అయితే ఇది సరైన సమయం కాదు, ఆపై మీ ఇష్టం అని చెబుతుంది. తర్వాత నటాలి నడుచుకుంటూ అలా ఇంకొక ప్లేస్ కి వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్లేసరికి అక్కడికి అబెల్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అబెల్ పుట్టకతోనే శరీరంలో కొన్ని వ్యాధులతో పుట్టాడు. కాబట్టి వాచ్లో టైం పెట్టుకుని టైంకి ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు నటాలి
నాకు మనుషుల వెనకాల నుండి ఒక వెలుతురు కనిపిస్తుంది, కొన్నిసార్లు డార్క్నెస్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అబెల్తో చెబుతుంది. అప్పుడు అబెల్ ఈ రిచువల్ ద్వారా నేను నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు. ఈలోగా మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. నటాలి వెళ్లేదారిలో వాళ్లతో తనకు కనిపించిన ఓల్డ్ లేడీ గురించి చెబుతుంది. అప్పుడు ఓస్వాల్డ్ అది సాధ్యం కాదు, ఇక్కడ ఉన్న నర్సులందరూ చాలా కాలం క్రితమే చనిపోయారు అని చెబుతాడు. వీళ్ళు రిచువల్ చేసే ప్రాంతానికి వెళ్లేసరికి మారో మిగతా వాళ్ళందరూ అక్కడికి చేరుకుని ఉంటారు. అక్కడ మారో మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు, కత్తితో అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత మిగతా వాళ్ళందరూ రిచువల్ చేసే ప్లేస్ కి వెళ్ళిపోతారు. అక్కడ రిచువల్ చేయడానికి సహాయం చేస్తున్న వ్యక్తిని నటాలి తనకు ఉన్న సూపర్ పవర్ తో చూస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి వెనకాల నుండి కూడా ఒక వెలుతురు కనిపిస్తుంది. ఆ వ్యక్తి నటాలిని చూడగానే నేను ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెబుతాడు. తర్వాత ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న సిరప్ ని అందరికీ తాగిస్తాడు. అందరూ ఆ సిరప్ తాగి వెనక్కి పడిపోతారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విజన్స్ కనిపిస్తాయి. ఇదంతా చూసి నటాలి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అయితే అక్కడున్న ఆ వ్యక్తి ఆమెకి ఇంకొక గ్లాస్ సిరప్ తాగిస్తాడు. అప్పుడు నటాలికి మళ్ళీ విజన్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఆ విజన్ లో ఒక లేడీ మీద రిచువల్ చేస్తూ ఉంటారు. ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వబోతూ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి మేక ఆకారంలో ఉన్న ఒక మాస్క్ ని పెట్టుకుని ఉంటాడు. అతను ఆ మాస్క్ ని తీయగానే ఆ వ్యక్తి యొక్క ముఖం కనిపిస్తుంది. అతను మరెవరో కాదు, నటాలి ఫాదర్. అతను ఒక బేబీ బొమ్మని కత్తితో పొడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ లేడీ కడుపు నుండి కూడా రక్తం వస్తూ ఉంటుంది. నటాలి విజన్స్ నుండి బయటికి వచ్చి అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత ఆమెకి ఒక చోట ముగ్గురు నన్స్ కనిపిస్తారు. నటాలికి విజన్ లో కనిపించిన ఆ లేడీ కూడా నర్స్ దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ లేడీ ఎవరో కాదు, నటాలి మదర్. అంటే నటాలి తన విజన్ లో తన పుట్టుకని చూసుంటుంది. డెవిల్ తన మదర్ ని పొజెస్ చేసుకుని ఆమె ద్వారానే బేబీని కనాలి అనుకుంటూ ఉంటుంది. నన్స్ ఆమెకి బిడ్డ పుట్టడానికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే డెవిల్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక నన్ ఒక క్రాస్ తీసుకుని ఆమె తల మీద పెడుతుంది. ఆమె బేబీకి జన్మనిచ్చిన తర్వాత ఆమె పేరు నటాలి అని పెడతారు. వాళ్ళు వెంటనే బేబీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. అయితే డెవిల్ ఇప్పుడు కూడా తన మదర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నటాలికి సడన్ గా మెలకు వస్తుంది. అయితే ఆమె ఒంటి మీద బట్టలు ఉండవు. ఆమెపై రిచువల్ చేసి ఇప్పటికే 6 hours అయిపోయి ఉంటుంది. చుట్టుపక్కల ఎవరూ కూడా ఉండరు, కానీ అందరి బట్టలు అక్కడే పడి ఉంటాయి. అప్పుడు ఆమెకి సడన్ గా బయట నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. అదేంటో చూద్దామని చెప్పేసి నటాలి బయటికి వెళ్తుంది. అప్పుడు ఆమెకి ఒక భయంకరమైన రూపంలో మహారా కనిపిస్తుంది. ఆ డెవిల్ ఆమె కళ్ళని పీకేసి ఉంటుంది. మరోవైపు మహారా చేతిలో పిస్టల్ ఉంటుంది. ఆమె ఇక్కడ ఒక డెవిల్ ఉంది, అది ఎవరిని ప్రాణాలతో బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి తన పిస్టల్తో తనే షూట్ చేసుకుని చనిపోతుంది. తర్వాత నటాలి అక్కడ నుండి వేరొక గదిలోకి వెళ్తుంది. అక్కడ కొద్ది దూరంలో ఒక వ్యక్తి ఊగుతూ ఉంటాడు. ఆమె అతని దగ్గరికి వెళ్లి చూస్తుంది. అయితే అక్కడ ఉన్నది ఓస్వాల్డ్. డెవిల్ అతని కళ్ళు కూడా తీసేసి ఉంటుంది. సో ఇక అది చూసి నటాలి భయంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు వెనకాల నుండి మారా వచ్చి ఆమె నోరుని మూస్తాడు. అతన్ని అక్కడ చూసిన నటాలి తనే ఓస్వాల్డ్ ని చంపేశాడేమో అనుకుంటుంది. అయితే మారో కేకలు విని నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు. అయితే అక్కడ రిచువల్ చేసిన వ్యక్తి యొక్క అసిస్టెంట్ కూడా చనిపోయి ఉంటాడు. అది చూసి నటాలి ఇంకా భయపడుతుంది. వెంటనే వేరే రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. ఆ గదిలో అబెల్ ని కూడా కట్టి పడేసి ఉంటారు. అక్కడే ఏంజెలా కూడా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. ఆమె కళ్ళని కూడా డెవిల్ పీకేసి ఉంటుంది. తర్వాత అబెల్ ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ డెవిల్ అబెల్ ని పొసెస్ చేసుంటుంది. దాంతో ఇక అబెల్ నటాలిపై అటాక్ చేయడానికి వస్తాడు. ఈలోగా అక్కడికి మారో వచ్చి ఆమెని రక్షిస్తాడు. అక్కడ పడి ఉన్న శవాల్ని చూసి మారో గట్టిగా అరుస్తాడు, బాధపడతాడు. అదే కోపంతో అబెల్ ని కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అబెల్ బాడీలో ఉన్న డెవిల్ మారోపై అటాక్ చేసి అతన్ని చంపి చాలా దారుణంగా తినేస్తుంది. అదంతా చూసి నటాలి భయపడి అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. అలా పరిగెడుతూ నటాలి ఒక ప్లేస్ లో కింద పడిపోతుంది. ఇంతకుముందు నటాలికి కనిపించిన ఆ ఓల్డ్ లేడీ నటాలి దగ్గరకు వచ్చి ఆమెని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ ఆ ఓల్డ్ లేడీ ఒక నన్ను, నువ్వు పుట్టేటప్పుడు నేను మీ మదర్ కి సహాయం చేశాను అని చెబుతుంది. అంతేకాదు అబెల్ కూడా నీలాగే పుట్టాడు, అందువల్ల డెవిల్ మీ ఇద్దరు ప్రాణాలను తీసుకోవడానికి ట్రై చేస్తుంది అని చెబుతుంది.
యాక్చువల్లీ అప్పుడు నన్స్ వాళ్ళిద్దరిని రక్షించారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ డెవిల్ వాళ్ళని ఇక్కడికి రప్పించి చంపేయాలి అనుకుంది. అయితే ఆ డెవిల్ నటాలిని ఇంతవరకు ఎందుకు చంపలేదంటే ఆ డెవిల్ ఏదైతే కోల్పోయిందో అది నటాలి ద్వారా పొందాలి అనుకుంది. యాక్చువల్లీ ఆ డెవిల్ ఒక బిడ్డని పొందాలి అనుకుంటుంది. ఆ నన్ను నటాలికి ఇంకో విషయం కూడా చెబుతుంది. నువ్వు పుట్టిన తర్వాత ఆ డెవిల్ నీకు ఒక పేరు పెట్టింది. దాని నుండి దూరం అవ్వాలంటే నువ్వు ఆ పేరేంటో తెలుసుకోవాలి. తర్వాత ఆ ఓల్డ్ లేడీ రిచువల్ చేయడానికి నటాలిని తీసుకుని రిచువల్ చేసిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ అబెల్ నిద్రపోతూ ఉంటాడు. ఇక ఆమె మేలుకోకముందే అక్కడ తన చుట్టూ ఒక రిచువల్ సర్కిల్ గీస్తుంది. దాని ద్వారా డెవిల్ ఆ సర్కిల్ నుండి బయటికి రాకుండా ఉండడానికి అలా గీసుంటుంది. తర్వాత ఆ ఓల్డ్ లేడీ నటాలికి ఒక సిరం ఇస్తుంది. దాన్ని ఓబెల్ కి తాగించమని చెబుతుంది. అప్పుడు అబెల్ లో ఉండే డెవిల్ మేలుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అక్కడ గీసిన సర్కిల్ ద్వారా ఆ డెవిల్ బయటికి రాలేకపోతుంది. యాక్చువల్లీ ఆ డెవిల్ చాలా పవర్ఫుల్ అన్నమాట. తన పవర్తో నటాలిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆమె గవ్వల వాంతి చేసుకుంటుంది. తర్వాత వెంటనే ఆ ఓల్డ్ లేడీ నటాలికి హోలీ వాటర్ తాగిస్తుంది. అందువల్ల ఆ డెవిల్ పవర్ ఆమెని ఏమీ చేయలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డెవిల్ నటాలిని పొసెస్ చేసి ఆ ఓల్డ్ లేడీని దూరంగా విసిరేస్తుంది. అప్పుడు అబెల్ చుట్టూ ఉన్న ఆ సర్కిల్ తొలగిపోతుంది. ఇక వెంటనే ఆ డెవిల్ ఓల్డ్ లేడీని చంపి తినేస్తుంది. మరుసటి రోజు నటాలికి మెలకు వచ్చేసరికి ఆమె ఆ సర్కిల్ లోపల ఉంటుంది. అబెల్ ఆమెకి ఎదురుగా ఉంటాడు. ఆమె నటాలిపై దాడి చేయడానికి రెడీ అవుతాడు. అయితే ఆ సర్కిల్ నుండి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ వల్ల కొద్దిసేపు అబెల్ నార్మల్ అవుతాడు. అప్పుడే ఆమె ఆ డెవిల్ నటాలికి పెట్టిన పేరుని కూడా తెలుసుకుంటుంది. ఆ డెవిల్ నటాలికి పెట్టిన పేరు లూసియానా. ఇప్పుడు ఆమె తన పేరును తెలుసుకోవడం వల్ల ఫ్రీ అయిపోతుంది. ఇక అబెల్ వెంటనే ఆమెని అక్కడి నుంచి పారిపోమని చెబుతాడు. ఇక ఆమె బోర్డు దగ్గరికి వెళ్ళగానే ఆమెకు డెవిల్ ని బ్రతికించాలి అనిపిస్తుంది. దాంతో ఇక ఎక్సర్సిజం ని పూర్తి చేయడానికి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన డ్రెస్ తీసేసి నాతో ఇంటిమేట్ అవ్వమని డెవిల్ ని ఇన్వైట్ చేస్తుంది. అబెల్ రూపంలో ఉన్న ఆ డెవిల్ వచ్చి ఆమెతో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు నటాలి వెంటనే దాన్ని ఎక్సోర్సిజం గా మార్చేస్తుంది. దాంతో ఇక ఆమె ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ డెవిల్ అబెల్ ని వదిలేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో నిజం ఏంటంటే అలా ఇంటిమేట్ అయిన తర్వాత నటాలి ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటుంది. ఇక వెంటనే ఆమె కాన్వెంట్ కి వెళ్లి నన్నని హెల్ప్ అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తన బిడ్డను తీసుకెళ్ళడానికి ఆ డెవిల్ మళ్ళీ వస్తుంది అని ఆమెకు తెలుసు కాబట్టి. అయితే అక్కడ ఉండే నన్ను ఇక్కడ నీ బిడ్డ చాలా సేఫ్ గా ఉంటుంది, ఎవరో ఇక్కడ నుంచి నీ బిడ్డను తీసుకెళ్లలేరు అనే భరోసా కూడా ఇస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.